నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి పట్టణంలోని భాగ్యనగర్ 4వ లైన్లో నూతనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఘం బుధవారం స్థలదాత అయిన చిన్ని మురళీకృష్ణ దంపతులు కార్యాలయం గదిని ఎస్టీఓ ప్రసన్నలక్ష్మి, పెన్షనర్ల యోధుడు డిఎస్ విగ్రహాన్ని జిల్లా అధ్యక్షులు బాపయ్య చౌదరి కలిసి ప్రారంభించి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంఘం తరపున వీరిని శాల్వా కప్పి సత్కరించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్టీఓ ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో ఉద్యోగులందరూ కలిసి అసోసియేషన్ నూతన భవనం దాతల సహాయ సహకారాలతో నిర్మించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వ పెన్షనర్స్కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారి దృష్టికి తీసుకువస్తే అందిస్తారని, పెన్షనర్స్ పలు సమస్యలపై అర్జీలు ఇచ్చారని వాటిని పరిశీలించి తన పరిధిలో ఉన్నవి అన్ని పరిష్కరిస్తారని ఎస్టీఓ ప్రసన్నలక్ష్మి చెప్పారు. ఇంతటి గొప్ప సత్కారానికి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసుకుని మేము చాలా గొప్పగా అసలు ఇంకా నో వర్డ్స్ అన్నమాట మేము చెప్పడానికి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో నన్ను కూడా వాళ్ళ అమ్మాయిలాగా కలుపుకొని గత 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడిపించి ఏం చేసినా ఏమైనా సరే మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ప్రతి పనిలోనూ కూడా మేము ఇంకా చిన్న అప్లికేషన్స్ ఉన్నా ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఏ టైం అయినా కూడా మేము ఫోన్ చేస్తే మాకు ఖచ్చితంగా కూడా వాళ్ళ తరపున ఉన్న సమస్యలు కూడా మాకు సహాయం చేసేంత గొప్ప ఇది అద్దంకి పెన్షనర్స్ అసోసియేషన్ అని నేను మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటున్నాను. మాకు ఇంతటి సహకారాన్ని అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. తర్వాత సార్ చెప్పారు, ఇప్పుడు ఈ మెమోరండంలో ఉన్న అంశాలన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలించి మనమందరము కూడా, నేను కూడా మీ కుటుంబ సభ్యురాలే కాబట్టి ఇది మన కుటుంబం కాబట్టి మీరు సలహా సూచనలు ఇచ్చిన దాని ప్రకారం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరే నా వంతు కృషి నేను తప్పనిసరిగా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు అక్కడ గర్ల్స్ హై స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఆ రోజు చెప్పారు, ఇట్లా మేము 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నామండి ఈ స్థలం కోసం. దాదాపు 900-1000 మంది సభ్యులు ఉంటారా? 1000 మంది సభ్యులు ఉన్నారండి. రిటైర్డ్ టీచర్స్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మాకు స్థలం దొరకలేదు అని అన్నారు. నాకు సరే వీళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది, అందరూ టీచర్స్ అంటే గురువులకి హెల్ప్ చేయడం మన బాధ్యత కాబట్టి రిటైర్డ్ టీచర్స్ ఇన్ని 100 మందికి మనం హెల్ప్ చేసే అవకాశం, మంచి అవకాశం, ఇది మనం చేయడం చాలా మంచిది అనిపించింది. ఇట్లా ఒకటి ఉందండి, కొంచెం రోడ్డు షో ఉంది, అది మీకు సూట్ అవుతుందో లేదో చూద్దారండి అంటే సరే ఇద్దరం వచ్చాము. మాకు బ్రహ్మాండంగా సూట్ అవుతుందండి అన్నారు. సరే ఇంకా సరే సగం నేను ఇస్తానండి, సగం ఇంకెవరైనా దాతలు చూడండి, ఇద్దరం కలిసి స్థలదాతగా ఉంటామంటే కాదు కూడదని ఒప్పుకోలేదు. మొత్తం మీరు ఇవ్వాల్సిందే, మీ పేరు ఉండాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. సరే మంచి కార్యక్రమం కాబట్టి ఇస్తే మంచిదని నేను కూడా మా పిల్లలతో మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే మొత్తం ఇవ్వడం జరిగింది. అయితే నాకు అనిపిస్తుంది అసలు ఇట్లా ప్రతి ఊర్లో అసలు ప్రభుత్వం బాధ్యత ఇది. ఎందుకంటే రిటైర్డ్ టీచర్స్ అంటే ఇక వదిలేస్తారా? వదిలేరు కదా, పెన్షన్ ఇస్తున్నారు కదా. అట్లాగే వాళ్ళకి ఒక హౌస్ ఏర్పాటు చేయడం అసలు ప్రభుత్వం బాధ్యత నా ఉద్దేశం, నాకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎందుకంటే మన రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చి 24 hours ఇంట్లో కూర్చోలేరు. అసలు బయటకు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ఎవరి షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు? ఫ్రెండ్స్ ఉంటారు, షాపు శిష్యులు ఉంటారు, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటే వాళ్ళకి కొంచెం ఆత్మగౌరవం తగ్గుద్ది. ఒక ఆఫీసర్ పోస్ట్ చేసిన వాళ్ళకి ఎవరి షాప్ దగ్గరికి పోయి కూర్చోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కాసేపు కూర్చున్న తర్వాత చిన్నతనం అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి బిల్డింగ్ అనేది ప్రభుత్వం బాధ్యత. మీరు మీ జిల్లా అసోసియేషన్ తరఫున మీరు ఇది ఫైట్ చేయాల్సిందిగా నా సూచన. మురళి గారు సార్ ఒకసారి చూడరా, ఒకసారి చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే థ్యాంక్ యూ కూర్చోండి సార్. మెమెంటో షాలు ఇది మెమెంటో బ్యాగు. గ్రామాల్లో ఉన్న రైతులు భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం సింగర్కొండపాలెం గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, ఆర్ఐ శంకర్ హాజరయ్యారు. ముందుగా రైతుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు ఉన్న భూ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, సింగర్కొండపాలెం గ్రామంలో రైతులు వారి భూ సమస్యల మీద అర్జీలు స్వీకరించి పరిశీలించారని, రైతులు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా వారి పరిధిలో అయితే వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. అందుకనే గవర్నమెంట్ ఒక సర్కులర్ ఇచ్చింది ఇండివిజువల్కి వీళ్ళు కానీ థర్డ్ పార్టీ ఇది ఆన్లైన్ అదే నంబర్ కనపడుతుంది. సెంటర్ వచ్చినప్పుడు ఆధార్ సెంటర్ వాళ్ళు వచ్చిన ఆన్లైన్లో కనిపించిన దాని ప్రకారం మేము సర్టిఫికేట్ రాసుకుంటాం. మీకు 95 నాకు తెలిసిన జేసీ గారు కూడా వేస్తాడా? సర్వే ఏం చెప్పాడు? అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో నిధుల దుర్వినియోగం జరిగిందని పలువురు అధికారులకు ఫిర్యాదు చేయగా బుధవారం డిఎల్పిఓ శివనారాయణ విచారణ చేపట్టారు. గతంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ ఈశ్వర్ రెడ్డి ఎన్ఆర్జేసీ ద్వారా చేసిన అభివృద్ధి పనులు బిల్లుల విషయంలో నిధులు దారి మళ్లించారని ఆరోపణలు రావడంతో ఈశ్వర్ రెడ్డిని ఫిర్యాదుదారులను పిలిపించి విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్టు డిపిఓకి పంపిస్తారని డిఎల్పిఓ చెప్పారు. 16 లక్షల రూపాయలతో గతంలో సీసీ రోడ్లు వేయగా ఆ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కె ఈశ్వర్ రెడ్డి, చిన్నకొత్తపల్లి, అద్దంకి మండలం గ్రామ పంచాయతీ వారి మీద ఒక ఎంక్వైరీ పిటిషన్ వచ్చింది. దాని దర్యాప్తు కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. ఎంక్వైరీకి శివనారాయణ డిఎల్పిఓ చేరారు. ఇప్పుడే తెలియదు. ఎంక్వైరీ కోసం వచ్చారు. దేని మీద ఎంక్వైరీ సార్? విధుల్లో దుర్వినియోగమైన అని 16 లక్షలకు సంబంధించిన సీసీ రోడ్లకు సంబంధించి తిరుగుతుందంటే అదేంటి వల్ల పంచాయత్ సెక్రటరీ గారు దాని మీద రివ్యూ వేస్తే బెంచ్ మీద రాకుండా ఆపొచ్చు అని ఆపారు. కానీ ఏంటంటే మన అదృష్టం ముందు వాళ్ళే మన పేమెంట్ కోసం వేశారు కాబట్టి డిపార్ట్మెంట్ మొత్తం కావాల్సి వచ్చింది. ఇప్పుడు
అదృష్టం ఏంటంటే వాళ్ళు మళ్ళీ వేయటం వల్ల మాకు కలిగిందండి ఫైల్. నాకు దాని మీద రివ్యూ బెంచ్ మీద రాకుండా హైకోర్టులో తిరుగుతాడనమాట. అవన్నీ ఇతను చేత వేయిస్తే బెంచ్ మీద రాదని ఇతను చేత రివ్యూ వేయించారు. దీనికి సంబంధించి విద్యార్థి జీవితంలో 10వ తరగతి అనేది ఎంతో కీలకమని, పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ తరపున స్టడీ మోడల్ పేపర్ మెటీరియల్లోనూ ఎంఈఓ సుధాకర్, యూటీఎఫ్ నాయకులు సోమేపల్లి హనుమంతురావు సౌజన్యంతో అందజేశారు. యూటీఎఫ్ వారు అందించే మెటీరియల్ను 10వ తరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని ఎంఈఓ తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చే స్టడీ మెటీరియల్లో ఎన్నో ప్రశ్నాపత్రాలు ఉన్నాయని, వాటిని ఆధారంగా విద్యార్థులు చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారని ఎంఈఓ చెప్పారు. లేటెస్ట్ సిలబస్ ఉంది. ఈ సంవత్సరం ఎంత సిలబస్ మారింది? కొత్త సిలబస్. ప్రతి విద్యార్థికి తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఏదైనా కానీ ఏ సబ్జెక్టులో క్వశ్చన్ అనాలిసిస్ అంటే క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్కులు ఉంటాయి మీరు ఎవరైనా చెప్పగలరు? ఒక్కరు లేచి ఎవరు మ్యాథ్స్ పేపర్ చెప్తారా? మ్యాథ్స్ పేపర్ ఎండ్కి 1 మార్క్ ఎన్ని ఉంటాయి, 4 మార్కులు ఎన్ని ఉంటాయి, 5 మార్కులు తెలుసు ఎవరికైనా? చూడండి మరి చెప్పరా? 1 మార్క్కి 12 సార్. వెరీ గుడ్. 2 మార్క్స్ 8 సార్. వెరీ గుడ్. 4 మార్క్స్ 8 సార్. వెరీ గుడ్. 8 మార్క్స్ 5 సార్. వెరీ గుడ్. వాడు బాగా కూర్చున్నాడు. కూర్చోండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సోషల్ ఉంది, సోషల్ మ్యాప్లు ఇస్తారు. అదే సైన్స్ ఉంది, సైన్స్ బొమ్మలు ఇస్తారు. అదే మ్యాథ్స్ ఉంది, గ్రాఫ్ లెక్కలు ఇస్తారు. అదేవిధంగా ఇంగ్లీషు అయిన వగైరా అన్నీ ఉంటాయి. అలా పేపర్ చదువుకోండి, మంచి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి తల్లి కోరుకునేది అంటే తన పిల్లలు పైకి రావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మీ ఉపాధ్యాయుడు, మీ ప్రధాన ఉపాధ్యాయుడు కూడా నా పాఠశాలలో విద్యార్థులందరూ మంచి మార్కులు పాస్ కావాలని కోరుకుంటారు. అదేవిధంగా అనంతరం మాస్టర్ కూడా ఈ స్థలదాతతో కలిసి ఉన్నప్పుడు పాత పూర్వ విద్యార్థి ఇక్కడ. ఎందుకంటే అతనికి పిల్లలంటే సరదాగా బాగా దానం ఉంది కాబట్టి అతను ఇవ్వాలనుకున్నాడు. ఈ పుస్తకం ఖరీదు అంతా ఆలోచించుకోకండి. ప్రతి విద్యార్థి కూడా పుస్తకాన్ని జాగ్రత్తగా వాడుకోండి. దానికి నేను ఒక విషయం కూడా చెప్తాను. ఇంటికి తీసుకెళ్ళి పుస్తకం తీసుకురావడం మర్చిపోయి చాలా మంది ఉంటారు కాబట్టి పైన నేమ్ రాసుకొని హెడ్ మాస్టర్ దగ్గర పెట్టుకోండి. అది మంచి పని. హెడ్ మాస్టర్ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ పొద్దున్న తీసుకొని చాలా బెటర్. అది నా ఒపీనియన్. సరే మీ ఇష్టం అనేది కానివ్వండి. బాగా చదువుకోండి, మంచి మార్కులు కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఈ పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం కుంకుపాడు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. సాగు చేసిన అన్ని పంటలు ఈ పంట నమోదు చేయించుకోవాలని, ఈ పంట నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం మద్దతు ధర, పంట బీమా, వడ్డీ రాయితీ, అన్నదాత సుఖీభవ, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు వర్తిస్తాయని తెలిపారు. శనగ, మొక్కజొన్న, మినుము సాగు చేసిన రైతులు ఈ నెల 31వ తేదీలోపు పంట బీమా చేయించుకోవాలన్నారు. పంటలు బీమా చేయించుకునే విషయంలో సందేహాలు ఉన్న మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలన్నారు. పొలం పిలుస్తుందని చెప్పేసి ప్రతి మంగళవారం మండలంలోని గ్రామాలన్నీ కూడా ఈ 2 దిగుతూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఇది మళ్ళీ రెండోసారి మనం రావడం ఈ షెడ్యూల్లో. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి 15 దాకా ఉంది టైము పంట నమోదు అనేది. కానీ మీరు వేసిన వెంటనే మీరు ఈ పంట నమోదు చేసుకోండి. ఈ పంట నమోదు చేసుకోకపోతే మీరు రేపు మీకు పండించిన పంటలు అమ్ముకోవాలంటే ఈ పంట ఐడి ఉండాలి. ఈ క్రాప్ ఐడి ఉంటేనే మీరు వేసిన శనగ వేసారు, శనగ మద్దతు ధర కానీ, మొక్కజొన్న మద్దతు ధర కానీ ఇది రావాలంటే కంపల్సరీగా ఈ క్రాప్ చేయించుకోవాలి. తర్వాత అన్నదాత సుఖీభవ చెప్పేసి 20,000 రూపాయలు రావాలంటే చేయించుకోవాలి. తర్వాత ఇన్సూరెన్స్ రావాలన్నా కూడా
మీకు ఈ క్రాప్లో పేరు ఉంటేనే ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత ఏదైనా ఇప్పుడు మనకి తుఫాన్లు చెప్తా ఉన్నారు, తుఫాన్లో ఏదైనా డ్యామేజ్ అయ్యి మన పంట నష్ట పరిహారం రావాలన్నా కూడా కంపల్సరీగా మనకి ఏ పంట అయినా కానీ ఈ పంటలో నమోదు అయితేనే మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అందువల్ల మనకి రేపు మళ్ళీ ఇంకా పావలావటి కానీ ఇది రావాలన్నా కూడా మీకు ఈ పంటలో నమోదై ఉంటుంది. అయితే బ్యాంక్ లోన్లో పెట్టి ఏ ప్రకారంగా తీసుకుంటారో ఆ పంటని ఇప్పుడు మీరు నమోదు చేయించుకోవాలి. మీరు బ్యాంకులో కూడా ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా అదే పేరు తీసుకోండి. ఇప్పుడు ఈ భూమి మనం ఏ పంట వేస్తామో ఆ పంటలు చేయించుకోండి. తర్వాత కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే సాగు చేస్తారో వాస్తవంగా కౌలుదారు వాళ్ళ పేరు మీద మనం రీక్రాప్ చేస్తాం. కౌలు గుర్తింపు కార్డు కూడా తీసుకోండి. అది కేవలం 11 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఓనర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం ఈ క్రాప్ నమోదు చేసేటప్పుడు కూడా కంపల్సరీగా భూమి మీద ఎవరైతే అవుతుంటాడో వాళ్ళ పేరు మీద మనం కంపల్సరీగా ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాల నుంచి మధ్యాహ్న భోజనం వరకు ఉచితంగా అందిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను బుధవారం ఎంఈఓ సుధాకర్ తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీలలో భాగంగా కొత్తరెడ్డిపాలెం మండల పరిషత్ పాఠశాలను సందర్శించారని, విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధన ఎలా చేయాలో తెలియజేశారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దితే ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ రోజున కొత్తరెడ్డిపాలెం ఎంపీ లిమిట్ స్కూల్లో యాన్యువల్ ఇన్స్పెక్షన్ బాగా జరిగింది. నేను వార్షిక మొత్తం పాఠశాల కూర్చున్నాను. నాతో పాటు సిఆర్పీలు కాంప్లీట్ చేయమన్నారు, పాఠశాల కూర్చున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరు కూడా డైరీలు, లెసన్ ప్లాన్స్, టీవీలను చక్కగా ఉపయోగించారు. తక్కువ ఖర్చుతో విద్యార్థులకు బోధన చేయడం ఎలా అనే విషయం కూడా బాగా చక్కగా చెప్తున్నారు. అదేవిధంగా అంతర మాస్టర్ 4వ క్లాస్కి మ్యాథమెటిక్స్లో రేఖాగణితం మీద మొత్తము త్రిభుజాలు, చతురస్రం నిర్మించడం బాగా చక్కగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు సాంస్కృతిక మాస్టర్ తెలుగులో ఊరికెళ్ళడం కూడా బాగా చాట్ ఉపయోగించి చక్కగా ఉపయోగించున్నారు. ఇదే విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి కర్తవ్యంతో విద్యాబోధన చేస్తే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వస్తారు. అదేవిధంగా పేరెంట్స్ కమిటీ వాళ్ళు పాఠశాల కూర్చున్నారు. పాఠశాలలో గత సంవత్సరం నుండి ఈ సంవత్సరాలు అభివృద్ధి చెంది చెప్పుకున్నారు. వాళ్ళు కూడా మాట్లాడి జరిగింది. ప్రతి ఉపాధ్యాయుడు కూడా పాఠశాలలో తన విధిగా నిర్వహించి విద్యార్థులను అభివృద్ధి చేస్తే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా చక్కగా విద్యార్థులు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేస్తే ఆ గ్రామం కూడా చక్కగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం వారు నిధులు కూడా చక్కగా ఇచ్చి ఉన్నారు. నాడు నేడులో కూడా పాఠశాలకి నిధులు ఇచ్చి రూమ్స్ కూడా పెట్టడం జరిగింది. అది ఇది నాడు నేడు లేవు, వచ్చే దాంట్లో పెట్టాలని మేము అనుకుంటున్నాము. మొత్తం మీద ప్యాన్ ఇన్స్పెక్షన్లో చక్కగా ఉంది. ఉపాధ్యాయులు కూడా చక్కగా భోజనం చేస్తారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.